ములుగు జిల్లా మంగపేట మండలంలో భారీ వర్షం కురిసింది. తాడ్వై మండలం మేడారం జాతరలో భారీ వర్షం పడడంతో అనేక మంది ఇబ్బంది పడ్డారు. అవాంతపు సెలవులు కావడంతో జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మండలం గుండ్రాత్పల్లి శివారు ఉటపల్లి పోచమ్మకు భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించారు. జూలై నెలాఖరు వరకు ప్రతి గురు ఆదివారాల్లో ఉట్లపల్లి పోచమ్మకు భక్తులు మొక్కులు సమర్పిస్తారు. భూపాల్పల్లి, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తిలోని సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలను గ్రీన్ ఫ్లే ఖజారియా యాజమాన్యంతో కలిసి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పరిశీలించారు. స్కూల్లో మౌలిక వసతుల గురించి టీచర్లను ఆరా తీశారు. పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని గ్రీన్ ప్లే ఖజారియా యాజమాన్యాన్ని బొజ్జల కోరారు. త్వరలో స్కూల్ రూపురేఖలు మారుస్తామని తెలిపారు. తొలిసారిగా చిత్తూరు జిల్లా వీకోటలో బైక్ రేస్ జరిగింది. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సహకారంతో మోటోసెక్స్ ఈ రేస్ నిర్వహించింది. రామచంద్ర నాయుడు జెండా ఊపి రేస్ ప్రారంభించారు. బైక్ రేస్ లో దేశం నలుమూలల నుంచి యువకులు పాల్గొన్నారు. మొదటి బహుమతిగా 2 లక్షల రూపాయలు, రెండోది 1 లక్ష, మూడో బహుమతి 50,000 ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గానికి మంత్రి హోదాలో పార్థసారథి వచ్చారు. మంత్రిగా వచ్చిన పార్థసారథిని ఆహ్వానించేందుకు వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు రోడ్లన్నీ నిండిపోయాయి. నూజివీడు అభివృద్ధి కృషి చేస్తానని, అపూర్వ విజయం ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటానని పార్థసారథి కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం జిల్లా గంగారంలో కొత్తగా నిర్మించిన బస్ షెల్టర్, పోస్టాఫీస్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమై ప్రారంభించారు. దాసరి కుటుంబం వారి సహకారంతో బస్ షెల్టర్, ప్రభుత్వ పోస్టాఫీస్ భవనం నిర్మించారు. తర్వాత రాగమై సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి గౌడ్ కమ్యూనిటీకి హాల్ కి శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా తుర్కాయాంచల్ వద్ద చాక్లెట్ కంపెనీ యజమాని తిరుమల తూర్ ఇంట్లో అర్ధరాత్రి దొంగలు పడ్డారు. వాచ్మెన్ ను బెదిరించి చోరీ చేసిన జగ్గయ్య సతీష్, మెహబూద్, రజాక్, శ్రీనివాస్ రెడ్డిని పట్టుకున్నట్లు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి తెలిపారు. వారి వద్ద 3 కార్లు, స్కూటీ, 14 ఫోన్లు, 1 లక్ష రూపాయలు, నకిలీ నోట్ల తయారీ కాగితాలు, కత్తులు, లిక్విడ్ సీజ్ చేసినట్లు చెప్పారు.